Hi viewers, welcome to Markets at 11 AM. का మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మార్కెట్స్ వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే ని చూసుకున్నట్లయితే ఫ్లాట్ నోట్ తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓవరాల్ గా లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండ్ గనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో బయింగ్ అనేది మనకు అసలు ఎక్కడ కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బయింగ్ లేని కారణంగా మార్కెట్స్ లో ఒక ఫ్లాట్ ట్రెండ్ తోనే మార్కెట్స్ డే ని స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. నిన్న కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి బాగా వీక్ అవడం మనం చూసాము. అండ్ క్లోజింగ్ కూడా చూసుకున్నట్లయితే బాగా నెగిటివ్ గానే డేని క్లోజ్ చేశాయి. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఫ్లాట్ నోట్ తో డేని స్టార్ట్ చేసినప్పటికీ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ బాగా కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఒక డిప్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్ కి అరౌండ్ 35 పాయింట్స్ అప్ సైడ్ తో కీ లెవెల్ అయిన 10,750 ఎబో అంటే చూసుకున్నట్టయితే 10,780 ఆ లెవెల్ వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 87 పాయింట్స్ నెగిటివ్ గా 10,658 ఆ రేంజ్ లో మోవడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే నిఫ్టీ సుమారుగా ఒక 100 పాయింట్స్ నియర్లీ ఒక 100 పాయింట్స్ వరకు కూడా కరెక్ట్ అవుతూ రావడం మనం చూసాము. ఓపెన్ అయిన కాసేపటికే 10,750 కీ లెవెల్ అయిన 10,750 ని కూడా బ్రేక్ చేసి దాని బిలోకి రావడం మనం చూస్తున్నాము. అండ్ సెన్సెక్స్ చూసుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్ కి 109 పాయింట్స్ అప్ మూతో 35,985 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 241 పాయింట్స్ నెగిటివ్ గా 35,635 వద్ద ప్రజెంట్ సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్ ఆ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే నిన్నటి క్లోజింగ్ కి 47 పాయింట్స్ అప్ సైడ్ తో 27,017 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 231 పాయింట్స్ నెగిటివ్ గా 26,739 వద్ద ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తోంది. నిన్న బ్యాంక్ నిఫ్టీ కనుక గమనించినట్టయితే కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కొంత బెటర్గా ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎస్ బ్యాంక్ లెడ్ బై ఎస్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. నిన్న ఆన్ న్యూస్ ఎస్ బ్యాంక్లో చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూసాము. ఒక 25 to 30% వరకు మంచి ర్యాలీ అనేది ఎస్ బ్యాంక్లో మనకు కనిపించింది. అండ్ ఈ రోజు ఎస్ బ్యాంక్లో మనం రావడం చూసాము. అండ్ బ్యాంక్స్లో ఈ రోజు చూసుకున్నట్టయితే వీక్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో ఇంక్రీజ్ అనేది కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాము. మార్నింగ్ కొంత బెటర్గా కనిపించినప్పటికీ ప్రస్తుతం బ్యాంక్స్ కూడా బాగా వీక్ అవుతూ వస్తున్నాయి నిఫ్టీతో పాటుగా. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ కొంత మిక్స్డ్ టు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తున్నప్పటికీ కూడా పిఎస్యూ బ్యాంక్స్లో హెవీ కరెక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నామని చెప్పుకోవచ్చు. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ఓవరాల్గా లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కంటిన్యూస్ వీక్ ట్రెండ్ అనేది మనం చూస్తూ వస్తున్నాము. మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఏదైతే వీక్ ట్రెండ్ కొనసాగుతూ వస్తుందో ఆన్ అండ్ ఆఫ్ ఒక ర్యాలీ అనేది మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వకపోవడం మనం చూస్తున్నాము. అండ్ మన ఎర్నలిస్టులు చెప్పినట్టుగా ఈ కరెక్షన్ అనేది మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ హెవీ కరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. కంపేర్ టు అడ్వాన్సెస్ డిక్లైన్సెస్ బాగా డామినేటింగ్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. అడ్వాన్సెస్ 584 ఆ రేంజ్లో మూవ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1023 ఆ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లోకి కనుక వెళ్ళినట్టయితే ఓఎన్జీసీ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కారణం చేత కనుక చూసుకున్నట్టయితే ఓఎన్జీసీలో చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాము. నియర్లీ 5% వరకు ఈ స్టాక్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్లో మంచి ర్యాలీ అనేది చూస్తున్నాము. లైక్ 3 to 3.5% మధ్య అప్ సైడ్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. అండ్ బీపీసీఎల్ గెయిల్ లాంటి స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే ఒక 2 to 2.5% మధ్య అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ నిఫ్టీ టాప్ గెయినర్స్గా మూవ్ అవుతూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే టాప్ 2 ఆఫ్ ద లూజర్స్ కూడా చూసుకున్నట్టయితే ఫార్మాకి చెందిన స్టాక్సే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఫార్మా స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ కొద్ది రోజులుగా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ ఫార్మా సెక్టర్ కొంత బెటర్గా ట్రేడ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. లాంగ్స్ వెళ్ళడానికి కూడా ఫార్మా ఈజ్ బెస్ట్ ప్యాక్ అని చెప్పేసి కూడా మనం అందరూ రికమెండ్ చేయడం కూడా జరిగింది. ఎర్నలిస్టులు అందరూ కూడా కంటిన్యూస్గా ఫార్మా స్టాక్స్లో ఒక ర్యాలీ అనేది కొనసాగినప్పటికీ కూడా నిన్న అండ్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఫార్మా స్టాక్స్లో కొంత కరెక్షన్ అనేది హెవీ అవ్వడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ఫార్మా స్టాక్స్లో సెల్లింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అయిన సెల్లింగ్ అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ ఈ మధ్య కాలంలో కొంత న్యూస్ బేస్డ్ రీజన్స్ కారణం చేత డాక్టర్ రెడ్డీస్లో హెవీ కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. అండ్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డీస్ ఒక 7.5% వరకు బాగా వీక్ అవుతూ వచ్చింది. అరౌండ్ 200 పాయింట్స్ వరకు కూడా ఈ స్టాక్లో కరెక్షన్ అనేది మనం చూస్తున్నాము. అండ్ సన్ఫార్మా న్యూస్ బేస్డ్ ఫ్లోస్లో మనకి సన్ఫార్మా ఎక్కువగా ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం రెస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ కూడా అన్ని చూసుకున్నట్టయితే లూపిన్ కావచ్చు, అరబిందో ఫార్మా కావచ్చు, బయోకాన్, సిప్లా లాంటి స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఫార్మా ప్యాక్ అంతా కూడా ఈరోజు కరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం జేఎస్డబ్ల్యూ స్టీల్ 3.5% వరకు
కరెక్షన్లో మూవ్ అవుతుండగా టాటా మోటార్స్ 3.5% వరకు కరెక్ట్ అవుతుంది. అండ్ ఎస్ బ్యాంక్ నిన్న మంచి ర్యాలీ చూసిన ఎస్ బ్యాంక్లో ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తున్నాము. నియర్లీ ఒక 3% వరకు ఈ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తోంది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక ఏషియన్ క్యూస్ విషయానికి వచ్చినట్టయితే మన మార్కెట్స్ వీక్గా ట్రేడ్ అవుతూ వస్తుండగా గ్లోబల్లీ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ వీక్గా మూవ్ అవడం చూస్తున్నాము. దాని ఇంపాక్టే మన మార్కెట్స్పై కొంత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఏషియన్ క్యూస్ కూడా చూసుకున్నట్టయితే అన్ని కంప్లీట్గా వీక్గా నెగిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. నికాయ్ అరౌండ్ 275 పాయింట్స్ వరకు నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ 12 పాయింట్స్ అండ్ హ్యాంగ్సెన్ 528 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 8 పాయింట్స్, కొస్పీ 36 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 21 పాయింట్స్ వరకు నెగిటివ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే సుమారుగా ఒక 113 పాయింట్స్ నెగిటివ్గా 10,680 ఆ రేంజ్లో ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. అండ్ రూపీ కనుక చూసుకున్నట్టయితే 71.23తో మార్జినల్లీ లోయర్ సైడ్తో ఈరోజు రూపీ డేని స్టార్ట్ చేయడం అని చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఒబ్రాయ్ రియాలిటీ ఒక 3% అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 3% అండ్ అదానీ పవర్ 1.75%, టాటా పవర్ 1.18% అండ్ టాటా కమ్యూనికేషన్స్ ఒక 1% వరకు అప్ సైడ్లో మూవ్ అవుతూ వస్తున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే దిలీప్ బిల్డ్కాన్ నియర్లీ 11%, క్యూపెడ్ 5% అండ్ జీ మీడియా 5% వరకు అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. మీడియా స్టాక్స్ అన్నీ కూడా కరెక్షన్లో ఉన్నప్పటికీ కూడా కొంత జీ మీడియా ఈరోజు అప్ సైడ్లో మూవ్ అవడం మనం చూస్తాము. అండ్ జేబీఎఫ్ ఇండస్ట్రీస్ ఒక 5% అండ్ జేకే సిమెంట్ లాంటి స్టాక్స్ చూసుకున్నట్టయితే ఒక 4.5% మధ్య ర్యాలీలో మూవ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఓవరాల్గా కమోడిటీస్లో కనుక చూసుకున్నట్టయితే కమోడిటీస్ గోల్డ్ 0.44% పాజిటివ్గా 33,224 ఆ రేంజ్లో మూవ్ అవుతుండగా సిల్వర్ చూసినట్టయితే 0.45% పాజిటివ్గా 39,619 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్టయితే 0.88% పాజిటివ్గా 3,901 వద్ద మూవ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.60% నెగిటివ్ వేస్లో 182 వద్ద ప్రస్తుతం నెగిటివ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. అండ్ ఈరోజు మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అని మనం చెప్పుకోవడానికి ఏవీ లేవని చెప్పుకోవచ్చండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సెక్టర్స్ వైజ్లో అప్పు కంటే కూడా చూసుకున్నట్టయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో ఎక్కువగా కొనసాగుతూ వస్తోంది. అయితే మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే హెవీ కరెక్షన్ అనేది మనం చూస్తున్నాం. అండ్ ఓవరాల్గా మార్కెట్ అంతా కూడా చూసుకున్నట్టయితే ఎక్కువగా కన్సాలిడేషన్ ఫేజ్ అనేది వాలటాలిటీ అనేది కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా సెక్టర్స్ వైజ్లో మనం కనుక చూసుకున్నట్టయితే కొంత బెటర్గా ట్రేడ్ అవుతున్న సెక్టర్ ఈరోజు ఏదైనా ఉంది అంటే కొంత ఎనర్జీ స్పేస్ లైక్ పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్ కొంత ఈరోజు కొంత పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. లైక్ పవర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ టాటా పవర్ కావచ్చు, అదానీ పవర్ లాంటి స్టాక్స్లో చూసుకున్నట్టయితే కొంత అప్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. అండ్ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్లో కూడా ఈరోజు మంచి ర్యాలీ అనేది చూస్తున్నాము. లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ స్టాక్స్ ట్రెండ్ కొంత వీక్గా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒక చిన్న టెక్నికల్ ర్యాలీ అనేది ఒక అప్మూవ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. అండ్ రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఆటో స్పేస్ గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్టయితే లాస్ట్ 2 డేస్గా కొంత ఆటో స్టాక్స్లో కరెక్షన్ అనేది స్టిల్ కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాము. నిన్న మిడ్ సెషన్లో కనుక చూసుకున్నట్టయితే ఆటో స్టాక్స్లో కొంత అమ్మకాల ఒత్తిడి కూడా మనకి ఎక్కువగా కనిపించింది. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే ఆటో స్టాక్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ ఐషియా మోటార్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఆటో స్టాక్స్ అన్నీ కూడా కంప్లీట్గా కరెక్షన్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరో మోటోకార్ప్ ఎక్స్ డివిడెండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఈ స్టాక్ బాగా వీక్ అవ్వడం చూస్తున్నాము. సపోర్ట్ లెవెల్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేస్తూ ఈ స్టాక్ మరింత వీక్ అవుతూ వస్తోంది. నియర్లీ ఒక 50 to 60 పాయింట్స్ వరకు ఈ స్టాక్ డౌన్ సైడ్లో ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ టాటా మోటార్స్ లాంటి స్టాక్లో కూడా చూసుకున్నట్టయితే కొంత ఒక 2 to 2.5% మధ్య కరెక్షన్ అనేది మనకు కనిపిస్తూ వస్తోంది. అట్ ద సేమ్ టైం మనం బ్యాంక్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది కొనసాగుతూ వస్తోంది. కొంత నిఫ్టీతో కంపేర్ చేసినప్పటికీ బ్యాంక్స్ కొంత బెటర్గా ట్రేడ్ అయినప్పటికీ కూడా ఈరోజు చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో కూడా కరెక్షన్ అనేది చూస్తున్నాము. కంప్లీట్గా ఈరోజు సెక్టర్స్ వైజ్లో కావచ్చు, స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే సెల్లింగ్ అనేది మనకి మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది అని కూడా అనుకోవచ్చు. అండ్ సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్లో కొంత ఫ్యూ స్పెసిఫైడ్ సిమెంట్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా ఒక 60 to 90 రూపీస్ మధ్య సిమెంట్ ప్రైజెస్ని హైక్ చేసినప్పటికీ కూడా అది ఇంపాక్ట్ అనేది మనకి సిమెంట్ కంపెనీస్ పైన ఎక్కువగా కనిపించలేదని కూడా చెప్పుకోవచ్చు. సిమెంట్ కంపెనీస్లో కొంతవరకు కరెక్షన్ ట్రెండ్ అనేది మనం చూస్తూ వస్తున్నాము. సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ అల్ట్రాటెక్ సిమెంట్ ఈ మధ్యకాలంలో బాగా వీక్ అవుతూ వస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ ఈ స్టాక్లో ఒక అప్ సైడ్ ర్యాలీ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వకపోవడం మనం చూస్తున్నాము. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే హైస్ నుండి ఈ స్టాక్ ఒక సుమారుగా 50 to 60 పాయింట్స్ వరకు కరెక్షన్ అనేది రావడం మనం చూసాము. అట్ ద సేమ్ టైం చూసుకున్నట్టయితే
జీ ఎంటర్టైన్మెంట్ ఆ విషయానికి వచ్చినట్టయితే ఫ్యూ డేస్ వీక్ ట్రెండ్ తర్వాత నిన్న కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే జీ ఎంటర్టైన్మెంట్లో ఒక మంచి ర్యాలీ అనేది రావడం చూసాము. నిన్న నిఫ్టీ టాప్ గెయినర్గా టాప్ 5 ఆఫ్ ద లూజర్స్లో టాప్ గెయినర్స్లో టాప్ గెయినర్గా మనకి జీ ఎంటర్టైన్మెంట్ ట్రేడ్ అవుతూ వచ్చింది. అండ్ ఈ రోజు చూసుకున్నట్టయితే జీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. ఒక 2 to 2.5% మధ్య ఈ స్టాక్ కరెక్ట్ అవుతూ వస్తుంది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గెయిల్ కొంత ఆయిల్ మార్కెటింగ్ రిలేటెడ్ చెందిన కంపెనీస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఆయిల్ మార్కెటింగ్ స్పేస్ చెందిన కంపెనీస్ లైక్ బీపీసీఎల్ కావచ్చు, హెచ్పీసీఎల్ అండ్ ఐఓసీ లాంటి స్టాక్స్ లాస్ట్ 2 డేస్గా కొంత కరెక్షన్లో మూవ్ అయిన ఈ స్టాక్స్ నిన్న కూడా చూసుకున్నట్టయితే ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్ అన్ని కూడా బాగా వీక్ అవ్వడం మనం చూసాము. అండ్ ఈ రోజు చూసుకున్నట్టయితే కొంత ఈ స్టాక్స్లో ఒక పాజిటివ్ మూవ్ అనేది మనం చూస్తున్నాము. లైక్ హెచ్పీసీఎల్ కొంత కరెక్షన్లో ఉన్నప్పటికీ బీపీసీఎల్, ఐఓసీ లాంటి స్టాక్స్లో ఒక పాజిటివ్ ట్రేడింగ్ అనేది కనిపిస్తోంది. అండ్ గెయిల్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే ఈ స్టాక్లో లాస్ట్ ఒక 3 to 4 ట్రేడింగ్ సెషన్స్గా కొంత కరెక్షన్ అనేది కొనసాగినప్పటికీ కూడా ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మనం ఇందులో చూస్తున్నాము. షార్ట్ టర్మ్ వ్యూతో టెక్నికల్ కనుక చూసుకున్నట్టయితే ఒక అప్ ట్రెండ్ అనేది ఇందులో కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఐటీ రిలేటెడ్ స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో కరెక్షన్ అనేది కొనసాగుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. లాస్ట్ 2 to 3 డేస్గా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంత కరెక్షన్ అనేది కొనసాగుతూ వస్తుంది. మనం ఎప్పుడు తెలిసిందే కూడా సెక్టర్స్ అన్నీ కూడా కరెక్షన్లో ఉన్నప్పుడు ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో కొంత అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తూ ఉంటాము. కానీ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఆల్ ఆఫ్ ద సెక్టర్స్లో సెల్లింగ్ అనేది కనిపిస్తోంది. ఐటీ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్లో ఉన్నాయి. లైక్ టెక్ మహీంద్రా కావచ్చు, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, అలాగే విప్రో, టీసీఎస్ లాంటి స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి హౌసింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్ స్టాక్స్ గురించి కనుక చెప్పుకోవాలి అంటే కంప్లీట్గా హౌసింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్ స్టాక్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో బాగా వీక్ అవుతూ వస్తున్న సెక్టర్గా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా కరెక్షన్ ట్రెండ్లోనే ఈ సెక్టర్ మూవ్ అవుతూ వస్తుంది. కొంత ఆర్ అండ్ ఆఫ్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో ఒక ర్యాలీ అనేది వచ్చినప్పటికీ కూడా అది కొంత సస్టైన్ అవ్వకపోవడం చూస్తున్నాము. ఈరోజు కొంత ఫ్లాట్గా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా డిహెచ్ఎఫ్ఎల్ చూసుకున్నట్టయితే ఆన్ న్యూస్ ఈ మధ్యకాలంలో మనకి డిహెచ్ఎఫ్ఎల్లో ఒక న్యూస్ రావడం చూసాము. దాని ప్రభావం చేత ఈ స్టాక్ బాగా వీక్ అవుతూ వచ్చింది. అండ్ ప్రస్తుతం కూడా చూసుకున్నట్టయితే టెక్నికల్ ట్రెండ్ ఈ స్టాక్కి చాలా వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ హెచ్డిఎఫ్సి గురించి చెప్పుకున్నట్టయితే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే ఈ స్టాక్లో ఒక మంచి ట్రెండ్ అనేది ఒక టెక్నికల్లీ మంచి ట్రెండ్ అనేది కొనసాగుతూ రావడం మనం చూసాము. బట్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ బాగా కరెక్ట్ అవుతూ వచ్చింది. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఒక 20 to 30 పాయింట్స్ వరకు కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. మనం చూడాలి కొంత ఈ స్టాక్ ఈ లెవెల్లో కొంత ఆగొచ్చా లేకపోతే మరింత కరెక్షన్కి లోన్ అవ్వచ్చా అనేది కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎట్ ద సేమ్ టైం ఎల్ఎన్టీ విషయానికి వచ్చినట్టయితే ఎల్ఎన్టీ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే బాగా వీక్ అవ్వడం మనం చూసాము. ఆన్ అండ్ ఆఫ్ ఈ స్టాక్లో కూడా కొంచెం టెక్నికల్ అప్ మూవ్ అనేది వచ్చినప్పటికీ కూడా అది ఎల్ఎన్టీలో సస్టైన్ అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఎల్ఎన్టీ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే చిన్న ఒక ర్యాలీ అనేది రావడం మనం చూసాము. ఒక అప్ మూవ్ అనేది ఇందులో కనిపిస్తోంది. బట్ ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ పెయింట్ రిలేటెడ్ స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ పెయింట్స్ రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్తో చూసుకున్నట్టయితే ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది ఉన్నప్పటికీ కూడా ఏషియన్ పెయింట్స్లో మాత్రం చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా టెక్నికల్లీ ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే ఏషియన్ పెయింట్స్లో ఒక చిన్నపాటి ప్రాఫిట్ బుకింగ్ లైక్ కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ కూడా ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. బట్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా ఏషియన్ పెయింట్స్ బాగా కరెక్ట్ అవుతూ వచ్చింది. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కూడా కీ లెవెల్ అయిన 1400ని కూడా ఏషియన్ పెయింట్స్ బ్రేక్ చేసి ప్రస్తుతం దాని బిలో ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం చూస్తున్నాం. బట్ స్టిల్ కనుక చూసుకున్నట్టయితే టెక్నికల్ ఈ స్టాక్ ఇంకా బెటర్గానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయని కారణం చేత చూసుకున్నట్టయితే గోడ్రేజ్ కన్స్యూమర్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసినప్పటికీ కూడా లైక్ నిన్న అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో పోస్ట్ రిజల్ట్స్ తర్వాత కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాము. అండ్ ఈ స్టాక్ టెక్నికల్ ట్రెండ్ కూడా చూసుకున్నట్టయితే కొంత వీక్గానే కనిపిస్తుంది అని అనుకోవచ్చు. ద సేమ్ టైం రిలయన్స్ విషయానికి వచ్చినట్టయితే రిలయన్స్ ఈ మధ్య కాలంలో హయ్యర్ లెవెల్స్ నుంచి కూడా కంటిన్యూస్ ఒక కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. రిలయన్స్లో కంటిన్యూస్ ఆ కరెక్షన్ అనేది వస్తూ ఉంది కూడా. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే రిలయన్స్ కొంత కరెక్షన్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ వస్తుంది. టెక్నికలీ కొంత వీక్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రిలయన్స్ మనకి ఒక హయ్యర్ లెవెల్స్ లైక్ ఒక 13 to 1300 ఆ లెవెల్స్ నుంచి కూడా కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఇంకా కూడా రిలయన్స్లో కొంత కరెక్షన్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం అనేది కనిపిస్తోంది. మదర్స్ అండ్ సుమి కనుక చూసుకున్నట్టయితే మదర్స్ అండ్ సుమి ఆటో యాన్సిలరీ స్పేస్ స్టాక్స్లోని మదర్స్ అండ్ సుమి కనుక చూసుకున్నట్టయితే కొంత టెక్నికలీ వీక్గా కనిపిస్తుందని అనుకోవచ్చు. అండ్ లాస్ట్ మనకి ఎర్న్లిస్ట్లో కూడా అరవింద్ గారు ఈ స్టాక్ని రికమెండ్ చేయడం కూడా జరిగింది. మదర్స్ అండ్ సుమిలో మనకి
పొజిషన్స్కి వెళ్ళమని కూడా చెప్పడం జరిగింది. ఈ స్టాక్ కొంత పాజిటివ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఒక 3% వరకు వీక్ అవ్వడం మనం చూస్తున్నాము. అండ్ లిక్కర్ స్టాక్స్ని ఎప్పుడు మనకి శేషు గారు రికమెండ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మెక్డోవెల్ ఆయన బెస్ట్ పిక్గా మనం చెప్పుకోవచ్చు. మెక్డోవెల్లో కనుక చూసుకున్నట్టయితే ఈరోజు లైక్ మెక్డోవెల్ కావచ్చు, ఐఎఫ్బి అగ్రో, లైక్ అట్ ద సేమ్ టైమ్ యునైటెడ్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రీవరీస్ లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఒక 2 to 5% మధ్య కరెక్షన్లో ఈ స్టాక్స్ అన్ని ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో లిక్కర్ బేస్డ్ స్టాక్స్లో కొంత బయింగ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్గా కూడా చెప్పుకోవచ్చు. అండ్ సన్ టీవీ నెట్వర్క్స్ మీడియా రిలేటెడ్ స్టాక్స్ గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాము, జీ ఎంటర్టైన్మెంట్ గురించి. అండ్ సన్ టీవీ నెట్వర్క్స్ లాంటి స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే ఒక 4% వరకు కూడా డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. బట్ జీ మీడియా కనుక చూసుకున్నట్టయితే ఒక 5% వరకు అప్సైడ్ ట్రెండ్ అనేది ఇందులో గమనిస్తాం అనుకోవచ్చు. అండ్ ఓవరాల్గా రియాలిటీ స్పేస్ స్టాక్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే రియాలిటీ స్టాక్స్లో కనుక ఈరోజు చూస్తున్నట్టయితే ఒక ఐబీ రియల్ ఎస్టేట్ అండ్ ఒబెరాయ్ రియాలిటీ లాంటి స్టాక్స్లో ఒక 3 to 4% మధ్య ర్యాలీ అనేది కనిపిస్తోంది. ఈ స్టాక్స్ చూసుకున్నట్టయితే ఐబీ రియల్ ఎస్టేట్ ఈ మధ్యకాలంలో కొంత వీక్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈరోజు ఒక ర్యాలీ అనేది రావడం చూస్తున్నాం. లోస్ నుండి కొంత రికవరీ అనేది కనిపించింది. అండ్ ఒబెరాయ్ రియాలిటీలో ఆన్ అండ్ ఆఫ్ మనకి ర్యాలీ అనేది కనిపిస్తోంది. ముఖ్యంగా గోడ్రేజ్ ప్రాపర్టీస్ గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్టయితే ఇది చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వచ్చే ఈ స్టాక్లో ఈరోజు లిటిల్ బిట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా టెక్నికల్లీ ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే సెక్టర్స్ కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్గా కూడా చూస్తే మార్కెట్స్ కొంత కరెక్షన్ ధోరణిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ కూడా షుగర్ స్టాక్స్లో కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది కొంత బయింగ్ అనేది కనిపిస్తుంది అనుకోవచ్చు. లైక్ బలరాంపూర్ చీనీ కావచ్చు, దంపు షుగర్స్, శక్తి షుగర్స్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ మూవ్ అనేది కొనసాగుతూ వస్తుంది. ఈరోజు కూడా షుగర్ రిలేటెడ్ స్టాక్స్ కొంత పాజిటివ్ మోడ్లోనే కనిపిస్తుంది ఉన్నాయి. అండ్ టైర్ రిలేటెడ్ స్టాక్స్, ఫైనలీ టైర్ రిలేటెడ్ స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే టైర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో కూడా లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండ్ కనుక చూస్తే కంప్లీట్లీ కొంత వీక్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. కంటిన్యూస్గా కరెక్షన్ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యే ఈ స్టాక్లో కనుక చూసుకున్నట్టయితే హయ్యర్ లెవెల్స్ నుంచి కూడా ఈ స్టాక్ బాగా కరెక్ట్ అవ్వడం చూస్తున్నాము. కొంత రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా అగైన్ ఈ స్టాక్లో కరెక్షన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే అపోలో టైర్స్ కావచ్చు, బాలకృష్ణ ఇండస్ట్రీస్, సియట్, జేకే టైర్స్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా కరెక్షన్ అయితే కనిపిస్తోంది. ఇక ఓవరాల్గా ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్లోకి మళ్ళీ వెళ్ళినట్టయితే నిఫ్టీ ప్రజెంట్ 90 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 10,656 ఆ రేంజ్లో మోతుండగా సెన్సెక్స్ 254 పాయింట్స్ నెగిటివ్గా 35,621 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే 272 పాయింట్స్ నెగిటివ్గా 26,698 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. సో వీ హ్యావ్ టు సీ ఈరోజు వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే కాబట్టి మార్కెట్స్ ఎలా టర్న్ అవుతాయి, ఎలా మూవ్ అవుతాయి అనేది కూడా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మనకి మార్నింగ్ నుంచి కూడా కొంత వీక్ ట్రెండే కొనసాగుతూ ఉంది కాబట్టి సెకండ్ హాఫ్లో మార్కెట్స్లో ఎలాంటి మొమెంటం ఉంటుంది అనేది కూడా మనకి కొంత వెయిట్ అండ్ వాచ్ ధోరణిలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. వీ హ్యావ్ టు సీ కొంత ఇక్కడ నుంచి ఒక అప్ మూవ్ రావచ్చా, లేదంటే ఇక్కడ నుండి కూడా మార్కెట్స్ కొంత డౌన్ అవ్వచ్చా అనేది కూడా చూసుకోవాలి. ముఖ్యంగా నిఫ్టీ 10,650ని బ్రేక్ చేసే అవకాశం ఉందా లేదని కూడా మనం చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 అండ్ TV5 Money.